ఎన్ని అవర్స్ చదవాలి. చాలామంది మనం చూస్తూ ఉంటాం, రోజుకు 18 గంటలు చదువుతారు, 2-3 సంవత్సరాలు కూర్చొని చదవాలి ఇలా అంటూ ఉంటారు. నిజమేనా చాలామంది అడుగుతూ ఉంటారు. సో మీరేంటంటే మీరు ఒక ప్లాన్ ప్రకారము, ఒక పద్ధతి ప్రకారం, మీరు సిలబస్ ప్రకారం ఫాలో అయితే ఇన్ని ఇయర్స్ అవసరం లేదండి. మీరు ఫస్ట్ టైమే గ్రూప్ 1 సాధించవచ్చు. ఎందుకంటే మీరు చూస్తూ ఉంటారు చాలామంది ఎగ్జాంపుల్స్, మీకు నేనే లైవ్ ఎగ్జాంపుల్. నాతో పాటు చాలామంది ఫస్ట్ టైంలో గ్రూప్ 1 కానీ లేకపోతే సివిల్ సాధించిన చాలామంది ఉన్నారు. సో మీకు మెయిన్ ఏంటంటే ఒక ప్లాన్ అండి, ఈ ప్రిపరేషన్ ప్లాన్, అలాగే ఫిక్స్డ్ టైం టేబుల్, అలా ఒక డిసిప్లిన్ అనమాట, క్రమశిక్షణ. ప్రతిరోజు మీరు ఇన్ని ఫిక్స్డ్ అవర్స్ ఖచ్చితంగా చదవగలగాలి. సో జనరల్గా 10 చాలామంది అంటూ ఉంటారు 18 అవర్స్ చదవాలని. అలా అవసరం లేదండి. మీరు రోజు కనీసం మినిమం 8 అవర్స్ వచ్చేసి స్ట్రాంగ్గా చదివారనుకోండి, సో మీరు ఈజీగా సాధించగలుగుతారండి. సో ఇంకోటి ఏంటంటే మన ప్రిపరేషన్లో ఎప్పుడు గ్యాప్ ఇవ్వకూడదండి. కంటిన్యూగా ఎప్పుడు చదువుతూ ఉండాలి. నేను వచ్చేసి ప్రిలిమ్స్ స్టార్ట్ చేసుకుని మెయిన్స్ వరకు ఒక 9 months ఎప్పుడు గ్యాప్ ఇవ్వలేదండి. ప్రతిరోజు వీలైనంత టైం ఎక్కువ కేటాయించేవాడిని. మరీ హెవీ వర్క్ ఉన్నప్పుడు రోజుకు 1 hour 2 hours నిద్రపోయే ముందు చదివి పడుకుని నిద్రపోయేవాడిని. ఎందుకంటే మీరు ఒకసారి గ్యాప్ ఇస్తే ఏంటంటే మీకు కొంచెం మళ్ళీ డివియేట్ అవుతారనమాట. సో మీరేంటంటే ఈ డివియేట్ కాకుండా ప్రతిరోజు ఫిక్స్డ్ అవర్స్ ప్రిపేర్ చేసుకొని చదువు స్టార్ట్ చేయండి. సో ఇంకా కొంతమంది ఏంటంటే మధ్యలో కొన్ని డిస్ట్రాక్షన్స్ అవి ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు, పక్కింటి వాళ్ళు అడ్ చేస్తున్నారు, మనం ఎందుకు ఎప్పుడు చదువుతూ ఉంటాము, అలా ఎప్పుడు ఫిక్స్ కాకండి. ఎందుకంటే మీరు ఇలా కష్టపడితేనే రేపు మీరు గ్రూప్ 1 ఆఫీసర్ కాగలుగుతారండి. మీకు ఏంటంటే గ్రూప్ 1 ఆఫీసర్ అంటే మీకు డిస్ట్రిక్ట్లో కలెక్టర్ గారితో పనిచేసే ఛాన్స్ ఉంటుంది. ఫ్యూచర్లో మీరే ప్రమోషన్ మీద కలెక్టర్ అవ్వచ్చు. సో మీకు ఆ రోజు రెస్పెక్ట్ వస్తుంది అనమాట. సో మీరు ఈరోజు కష్టపడిన ప్రతిఫలం మీకు ఫ్యూచర్లో కనిపిస్తుంది అనమాట. సో ఏంటంటే మీరు ఒక మైండ్లో ఒక స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి ఎటువంటి డీవియేషన్స్ డైవర్ట్ కాకుండా ప్లస్ డిస్ట్రాక్ట్ అవ్వకుండా సో కంటిన్యూగా చదువుతూ ఉండండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.